డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కోసం ఈరోజు ఒక 3 అప్డేట్స్ తీసుకురావటం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా కోరిండమ్ టు మెరిట్ లిస్ట్ 1 విడుదల చేయటం జరిగింది. నిన్న మెరిట్ లిస్ట్ విడుదలయ్యింది. దానికి ఒక 2 యాడ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది KNRUHS. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేసింది. ఆ వెబ్ ఆప్షన్స్ ప్రిపరేషన్ టైంని మధ్యాహ్నం 3 గంటల వరకు పెంచింది. వెంటనే రిజల్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫర్ మాఫప్ రౌండ్ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. మేనేజ్మెంట్ కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్, దీన్ని మీరు పరిశీలించండి. రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ని మీరు పరిశీలించండి. బి కేటగిరీలో, సి కేటగిరీలో మార్పులు రావటం జరిగింది. 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇది మాపప్ రౌండ్. సీటు వచ్చిన ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ఎవరు రిపోర్ట్ చేయకపోవడం అంటూ ఉండదు. ఎవరైనా సరే రిపోర్ట్ చేయకపోతే 8వ తారీఖు సాయంకాలం 3 గంటలలోపు రిపోర్ట్ చేయకపోతే వారికి పెనాల్టీ వేయటం జరుగుతుంది. 20 లక్షల ఫైన్ వేస్తారు. 3 సంవత్సరాల పాటు KNRUHS నిర్వహించినటువంటి ఎటువంటి కౌన్సిలింగ్లో కూడా పాల్గొనకుండా మీ సీట్ని బ్లాక్ చేయటం జరుగుతుంది. కాబట్టి థర్డ్ రౌండ్లో ఎవరికైతే సీట్లు వచ్చాయో వారంతా వెళ్ళి ఆ కాలేజీలో తప్పనిసరిగా చేరండి. డాక్టర్ ఎన్టీఆర్ UHS ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ కోసం కొన్ని అప్డేట్స్ని తీసుకురావడం జరిగింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 2 ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్టు ఇవ్వటం జరిగింది. ఈ లిస్టులో టోటల్ 47 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 47 మంది స్టూడెంట్స్కి మా మాస్టర్ మార్ ఛానల్ థ్యాంక్స్ చెబుతుంది. కారణం ఏంటంటే వీరంతా ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి స్టేట్ కోటా నుండి ఎగ్జిట్ అయిపోయారు. వీరి స్థానాల్లో మరో 47 మందికి సీట్ రానుంది. మరో 47 మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి వీరందరికీ థ్యాంక్స్ చెప్పడం జరుగుతూ ఉంది. తరువాత అప్డేట్, ఆంధ్ర యూనివర్సిటీ MD/MS ఆయుర్వేద రివైజ్డ్ లిస్ట్ని ఇవ్వటం జరిగింది. ఏవో కొన్ని మార్పులు జరిగినట్లున్నాయి, దాన్ని మీరు పరిశీలించండి. తరువాత అతి ముఖ్యమైనటువంటి అప్డేట్, BNYS ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఈ ఫైనల్ లిస్టులో 166 మంది స్టూడెంట్స్ ఉన్నారు. BNYS కన్వీనర్ కోటా ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. వెబ్ ఆప్షన్స్ రేపు ఉదయం 11 గంటల నుంచి 7వ తారీఖు 11 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 3 రోజులు టైం ఇవ్వటం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా సీట్ మ్యాట్రిక్స్, SV యూనివర్సిటీ ఏరియా సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాడు. వీటిపై మరో వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్డేట్స్ ఇవి. మీరు ఈ వీడియోలో తెలంగాణలోని అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్లోని అప్డేట్స్ని చూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.